హాయ్ హలో అండి అందరికీ దసరా శుభాకాంక్షలండి. పండుగ వచ్చిందంటే చాలు మనం దేవుడి గుట్లోని వెండి సామానే కాకుండా మన పట్టీలు అలాంటివి కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా. మా దేవుడి గుట్లో సామాన్లు శుభ్రం చేయటం అయిపోయింది, ఆ లిక్విడ్ కూడా అయిపోయింది. అయినా కానీ మీకు పెట్టాలన్న ఉద్దేశంతో 4-5 డ్రాప్స్ కంటే పెచ్చు రాలేదు. అయినా కానీ మనం చూడండి, ఒక్కసారి అట్లా 5 నిమిషాలు అలా కదిపామంటే చాలు బాగా వైట్గా వచ్చేసాయి పట్టీలు. ఒక్కరవ మనం బ్రష్ తోటి అలా అలా రుద్దుకుంటే మంచిది. ఇంకా లోపల ఏదైనా ఉన్నా కానీ పోతుంది ఆ చైన్ లోపల. పండగలు వచ్చాయంటే వెండి సామాన్లు రాగి సామాన్లు శుభ్రం చేయటం చాలా కష్టం అండి బాబు. వెండి సామాన్లకైతే ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం దీన్నే. పండగ సమయంలో సామాన్ అంతా తోమేశారు, అందుకే లిక్విడ్ కూడా అయిపోయింది, బాగా వచ్చేస్తుందండి. మనం వీటిని మెరుగు పెట్టడానికి కంసాలకి ఇచ్చామంటే సగం బడ అరగదీసి కానీ మనకి ఇవ్వడండి. చాలా వెయిట్ తగ్గిపోతుంది వాళ్ళకి కనుక ఇచ్చామంటే. ఇలా మనం సొంతంగా తయారు చేసుకున్నామంటే మనకి వస్తువు తరుగుపోకుండా నీట్గా ఉంటుందండి. చాలా వైట్గా వచ్చేసాయి. అసలు ఇలాంటి కమలం పూలు అష్టోత్తరం కోసం ఉపయోగించే కమలం పూలు అయితే చెప్పనవసరం లేదండి, అంత వైట్గా వస్తాయి. విడిగా తోమాలంటే అవి మన పని కాదు, మనం చేయలేము కూడా. కమలాలని పూలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కోణాలతోటి మనం వాటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టం. ఈ లిక్విడ్లో అయితే 5 నిమిషాల్లో క్లీన్ అయిపోతాయండి. దసరా నవరాత్రులు 9 రోజులు గడలు పట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి వండిన నైవేద్యం అమ్మవారికి రోజువారీగా ఈ 9 రోజులు పెట్టడం అలవాటు మా ఇంట కూడాను. ఫ్రూట్స్ అవి పెట్టినా కానీ వండిన పదార్థం అమ్మవారికి లెక్క ప్రకారంగా ప్రతిరోజు చేస్తూ ఉంటాం మేము నైవేద్యం కింద. పండుగ అంటేనే పనులు ఎక్కువ. ఇలాంటి లిక్విడ్తో ఈజీగా వెండి సామాను శుభ్రం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.